నమస్తే, వెల్కమ్ టు V9 లైవ్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. పునరావాస కేంద్రంలోని కుటుంబాలకు వితరణ, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు రక్షణ, కూటమి ధ్యేయం, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక ముక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రాజమహేంద్రవరానికి వరాహి రథయాత్ర, మున్సిపల్ స్టేడియంలో మహారుద్రహోమం వెల్లడించిన నిర్వాహకులు బొమ్మ వెంకటరమణమూర్తి. ప్రకృతి విపత్తులు, వరదలు, భారీ వర్షాల వలన నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక చందా సత్రం పునరావాస కేంద్రంలో ఉన్న లంక గ్రామ కుటుంబాలకు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ప్రభుత్వం నుంచి 3,000 రూపాయలతో పాటు నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవలి గోదావరి వరదలు వచ్చినప్పుడు లంక గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వరద తగ్గినందున పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న కుటుంబాలకు 3,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువులైన 25 కిలోల బియ్యం, 1 కిలో చొప్పున కందిపాపు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఆయా కుటుంబాలకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొన్న గోదావరి వరద తీవ్రత పెరిగినప్పుడు గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సెకండ్ వార్నింగ్ వచ్చిన తర్వాత ఆనవాయితీగా ఏదైతే లంకల్లో ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకి తీసుకురావడం, వారు మళ్లీ ఫ్లడ్ లెవెల్స్ తగ్గేంత వరకు కూడా ఇక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి భోజనాలు పెట్టడం, మెడికల్ క్యాంపులు పెట్టడం అన్నది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం. దాంట్లో భాగంగా మొన్న జరిగినప్పుడు కూడా వారిని తీసుకురావడం, రాజమండ్రి చందా సత్రంలో ఉంచడం, ఇప్పుడు ఏదైతే వరద తీవ్రత తగ్గడం వలన వాళ్ళందరికీ ఏదైతే ప్రభుత్వం నుంచి 3,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు ఏదైతే బియ్యం 25 కేజీలు, కందిపప్పు, బంగాళదుంప, ఉల్లిపాయ, పామాయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా వారికి ఇచ్చి మరలా లంకలకి ఏదైతే వాళ్ళ జీవనోపాధి కోసం వెళ్తారో అక్కడికి వాళ్ళందరికీ కూడా ఇవి ఇచ్చి ప్రభుత్వమే వాళ్ళని అక్కడికి లంకలకి వెళ్లే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఎవరికి సమస్య వచ్చినా రాష్ట్రంలో ప్రకృతి వలన ఆ సమస్యల వలన వాళ్ళు ఏదైతే నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఆదుకునే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటారు. ఆనవాయితీగా లంకల్లో ఉన్న వారికే ప్రభుత్వం నుంచి నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు. కానీ ఈ రోజున 45వ వార్డు ఏదైతే రాజమండ్రి సిటీలో ఇందిరానగర్ దగ్గర రాజీవ్ గాంధీ కాలనీలో కూడా 60 కుటుంబాలు దశాబ్దాలుగా నీట మునుగుతా ఉన్నా ఏనాడు కూడా ప్రభుత్వం నుంచి నిత్యావసర వస్తువులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. అంటే కష్టం ఎక్కడున్నా ఎన్డీఏ కూటమి వచ్చి వాళ్ళు ఆదుకుంటా ఉంది, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తా ఉంది. భవిష్యత్తులో కూడా
కోరుకునేది ఒకటి, ఇప్పుడు ఈ సమస్యలు రాకూడదని దేవుడు కోరుకుంటాం. వచ్చినా వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము ఇస్తామని భరోసా కల్పిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయండి జరిగిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మహిళల్లో ధైర్యం నింపేందుకు అలాగే గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ ఎక్సైజ్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం సోమవారం రాత్రి స్థానిక 50వ డివిజన్ బాంబే గృహాల వద్ద డివిజన్ ఇన్ఛార్జి మురుకుర్తి రవి యాదవ్ అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లను చాలా వరకు అరికట్టడం జరిగిందన్నారు. తదనంతరం టీఎన్ఎస్ఎఫ్ రూపొందించిన సే నో టు డ్రగ్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ 50వ వార్డులో ఇచ్చేసినటువంటి ఈ ప్రజలు అందరూ కూడా ఆడపడుచులు ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం కూడా పెట్టింది మీ కొరకే. మీకు ఏదైనా సమస్య వస్తే మా స్టేషన్లో చెప్పుకోవచ్చు. అదీ కాకుండా మీకు ఏదైనా ఇంకా మీకు చెప్పలేని పరిస్థితులు ఉంటే కనుక 112 అనే కాల్ చేస్తే దానికి ఇమీడియట్గా రియాక్షన్ అవ్వాల్సిందిగా మాకు డీజీ కంట్రోల్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. వితిన్ మినిట్స్లో రావాలి, ఒక 10 మినిట్స్ లోపలనే రావాలి. అర్థం కాని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. తగ్గింది. గత 3 నెలలుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గింది. కానీ ఇది సరిపోదు, ఇంకా తగ్గించాలి. ఇంకా అల్లరి మోకలందరినీ కూడా కబరేయాలి. ప్రశాంతంగా నగరం ఉండాలి. రాత్రి 7-8 వంట వండుతుంటారు. ఇంత ముందు వంట వండుతూ ఇంట్లో పాప ఉంటే వెళ్ళాక పచ్చడి నుంచి అత్తే ఇత్తే అంట. ఇప్పుడు పంపించాలంటే భయం. జరుగుతున్న సంఘటనలు అలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ జరగకూడదన్నదే ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం. దయించి మీరు భయాన్ని విడండి. స్థానిక గోకవరం రోడ్డులో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డ్రోమా పీడీ అడప వెంకటలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి సౌజన్య భారతి కాలేజీ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి భావితరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ముఖ్యంగా ఒక ఉద్యమ రూపంలో జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుని 1,00,000 పళ్ల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పీడీ సహాయ సహకారాలు అందించాలని, మొక్కలను పెంచేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు 60 సంవత్సరాలు పైబడిన ఉపాధి కూలీలను ఉపయోగించి మొక్కలను నీళ్లు రక్షణకు ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, జడ్పీటీసీ బిందు మాధవి, రఘురాం, ఎంఆర్ఓ, ఎంటీఓ, ఉపాధి హామీ ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం టోటల్ గా ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వన మహోత్సవ కార్యక్రమం చెట్లు పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతోటి ఒక మొక్క వేయాలనేటటువంటి ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది ఆరంభం. మరి దోమ పీడి గారు సహకరిస్తే కేవలం పళ్ళ వృక్షాలనే 1,00,000 పళ్ళ వృక్షాలని ఒక ఉద్యమ రూపంలో మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా
నాటాలనేటటువంటి సంకల్పంతో మేము ఉన్నాం. మరి ఆవిడ తప్పగా సహకరిస్తారని అంటే నాటడం అంటే ఆర్భాటంగా ఇవాళ మొక్కలేసేసి వెళ్ళిపోవడం కాదు, దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమపీడి గారు ఇవ్వాలి. మనం ఎన్ని మొక్కలైతే 1,00,000 మొక్కలు వేసామో ఆ 1,00,000 మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి. అవసరమైన కాడ ఫెన్సింగ్స్, నీళ్లు పోసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఎన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎల్ఆర్జీసీ నుంచి ఉందో, ఇవాళ మనం తెగని గొడవలతోటి గడ్డి కోయించి డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతను ఇస్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు. ఎవరు కూడా సోమరులు కాదు. మనం చెప్పడంలో ఉంది, చేయించుకోవడంలో ఉంది. 60 ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు పెట్టండి. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో ఇన్ని మొక్కలు అని చెప్పాలి. ఓపిక తగ్గట్టు మొక్కలు ఇవ్వండి. అలా మీరు ఎంత రోజువారీ కూలిస్తున్నారో అంతా ఇవ్వండి, దానికి ఇబ్బంది లేదు. హ్యాపీగా వాళ్ళు పనిచేయడానికి ఉంటుంది. ఎందుకంటే పొద్దుట 1 గంట, సాయంత్రం 1 గంట వెళ్తే ఆ మొక్క సంరక్షణ సరిపోద్ది. 24 గంటలు ఉండక్కర్లే. అక్కడ మండు టెండలో వెళ్ళి నెత్తి మీద కొట్టేసుకుని చెట్టు ఎక్కడ ఉందని చూసుకోవాల్సిన పని ఉండదానికి. ఆ గంట పని చేస్తాడు, అక్కడ 3 గంటలు ఇంటికి పోతాడు, హ్యాపీగా ఉంటాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడు, చూసుకుంటాడు, దాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ విధానాన్ని అవలంబించే ఇక్కడ 1,00,000 మొక్కల్ని కూడా మనం వేసిన ఫలితం ఉంటుంది. వరాహి శక్తిపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన తిరుపతిలో వరాహి రథయాత్ర ప్రారంభిస్తున్నట్టు ఏలూరు జిల్లా పోలవరం మండలం కుంజవరం గ్రామానికి చెందిన బొమ్మ వెంకటరమణమూర్తి వెల్లడించారు. ఈ రథయాత్ర అక్కడి నుంచి నెల్లూరు, విజయవాడ, గుంటూరు మీదుగా ఈ నెల 26వ తేదీ నాటికి రాజమహేంద్రవరం చేరుకుంటుందని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఈ రథయాత్రకు ఆదివారం ఉదయం 6 గంటలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారని, నగరపుర వీధుల మీదుగా రథయాత్ర అనంతరం సాయంత్రం మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటుందని, అక్కడ సాయంత్రం 5 గంటలకు మహారుద్ర హోమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి పాసులు కావాల్సిన వారు 7993159871 లేదా 9959969525 నంబర్లకు సంప్రదించాలని కోరారు. సమావేశంలో రాజమండ్రి ఇన్ఛార్జ్ శ్రీనివాస్, రాధా కళ్యాణి, అమలాపురపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొమ్మ వెంకటరమణమూర్తి. మా ఊరు పోలవరం ప్రాజెక్టు దగ్గర గుంజవరం. నేను వారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ కన్వీనర్ గా రాజమండ్రికి రావడం జరిగింది. మాది వాసవి సేవా సమితి, మాది స్వచ్ఛంద సేవా సంస్థ. మాది వచ్చి ఆ టెంపుల్లో సేవ చేయటం, లేని వారిని ఆదుకోవటం చేయడం జరుగుతుంది. మొన్న విజయవాడలో ట్రక్ నిమిత్తం 2 లక్షల రూపాయల విరాళం వచ్చి అక్కడ సేవ చేయడం జరిగింది. ఇప్పుడు నేను వచ్చిన కారణం ఏంటంటే, వారాహి రథయాత్ర ఈ నెల 22న తిరుపతిలో బయలుదేరుతుంది. 22న బయలుదేరి అక్కడ నుండి నెల్లూరు, తర్వాత విజయవాడ, గుంటూరు మహారుద్రయాగం జరుగుతూ, తర్వాత రాజమండ్రి పట్టణంలో మన స్టేడియం దగ్గర పొద్దుట 6 గంటలకి రథయాత్ర మొదలవుతుంది. రాజమండ్రి చుట్టూరు తిరుగుతూ స్టేడియం దగ్గరికి చేరుకుంటుంది. స్టేడియం దగ్గర నుండి పొద్దుట 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాదయాత్ర పూర్తయ్యాక 5 గంటలకు మహారుద్ర హోమం జరుగుతుంది. ఆ హోమంలో ఫ్రీగా మొత్తం ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్లో ఇచ్చాక వాళ్ళు లోపల ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత
సాయంత్రం 8 గంటల వరకు హోమం జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సాయంత్రం మళ్ళీ 9 గంటలకు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్లు, తర్వాత హోమానికి వచ్చే వాళ్ళకి బట్టలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీరు ఎవరైనా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, లేకపోతే ఎవరైనా మీడియా మిత్రులు కానివ్వండి, లేకపోతే వర్తక సంఘాలు కానివ్వండి, ఎవరికైనా సరే మీకు పార్సల్ కావాలంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ వచ్చి 7893159871కి అందుబాటులో ఉంటుంది. ఇంకొక నెంబరు శ్రీనివాస్ గారిది 9959695256. సార్ 26వ తారీఖు సార్, ఈ నెల 26వ తారీఖు ఉదయం 6 గంటల నుండి ఆదివారం అండి, 26వ తారీఖు ఆదివారం 6 గంటల నుండి రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ నుండి పాదయాత్ర మొదలవుతుందండి. స్టేడియం మీదుగా అది అందరూ ఉన్న అనాథగా మారిన తండ్రి కన్న కొడుకులకు భారం కావడంతో రోడ్డుపై వదిలి వెళ్లిన కొడుకులు తల్లిదండ్రులు కొడుకు పుట్టాలని ఎన్నో పూజలు చేస్తున్నారు. కానీ చివరకు కొడుకులు తల్లిదండ్రులకు ముక్కు ముద్ద అడ్డం పెట్టడానికి భారం కావటం జరుగుతుంది. నేనేం పాపం చేశాను, కొడుకులను చదివించి పెద్ద చేసి ప్రయోజకులు చేసే తర్వాత వారికి మేము భారం అయ్యాము అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు ఆ వృద్ధుడు. వివరాల్లోకి వెళితే వెలుగోడు గ్రామానికి చెందిన రామలింగయ్య 3 సంతానం, 3 కొడుకులు స్థిరపడటంతో వెలుగోడులో ఉంటున్న కొడుకు అకాల మరణం చెందడంతో కోడలికి మామకి సేవలు చేయాలన్నా అంటూ ఆ వృద్ధునికి కళ్ళు కనిపించవు, పని చేయలేదు, ఇంటిలో అడ్డం అంటూ ఆ వృద్ధుని ఆటోలో తీసుకుని దేవాలయాల దగ్గర అయితే అన్నం పెడతారు, అడుక్కుని తినగలడు అనుకుని పట్టణంలో పలు దేవాలయాలు తిరిగి చివరకు నంద్యాల పట్టణంలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం వద్ద వదిలి వెళ్లడంతో దేవాలయం వద్ద కన్నీరు పెట్టుకోవడంతో చుట్టుపక్కల స్థానికులు చూసి అతని బాధ చూడలేక అతనికి ఆహారం అందించారు. ఆ వృద్ధునికి అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీకి రిపోర్టర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో సమస్యను వెలుగులోకి తీసుకుని రావడం జరిగింది. నీ కొడుకు పేరు ఏం పేరు? నా కొడుకు పేరు వెంకటేశ్వర అని ఉంటాడు. ఆయన వాడు లేదు. నువ్వు రారా ఫస్ట్, చెప్పు ఫస్ట్. ఉన్నాడు వాడు ఉంటాడు. ఇంత బాధలు పెడతాడు. ఇక్కడ వెలుగోడుకు సంబంధించిన ఒక పెద్ద ఆయన్ని ఇక్కడ వచ్చి వదిలిపెట్టిపోయారు. అతనికి 2 కొడుకులు ఉన్నారు. కొడుకులు ఉన్నా కూడా అతని కళ్ళు కనపడవు. వృద్ధాప్యంలో ఇక్కడ వచ్చి ప్రథమానంది దగ్గర టెంపుల్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. కావున ఏమన్నా వాళ్ళు స్పందించి వాళ్ళ బంధువులు వచ్చి ఆయన తీసుకెళ్తే మంచిది. ఎందుకంటే నెల పింఛన్ వస్తుంది కానీ తీసుకొని ప్రతి నెల ఇట్లా వేరే ఊర్లో వదిలిపెట్టడం జరుగుతుందంట. ఆటో డ్రైవర్లు ఆటోలను నడిపే సమయంలో తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని, ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలని, లైసెన్సులు తప్పకుండా తీసుకోవాలని, తాగి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని, ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ కనబడేలా ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిమితి నుంచి ఆటోలో ప్రయాణికులకు ఎక్కించుకుంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సేవామూర్తులు. అటువంటి సేవ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా మంచిగా ఉండాలనేటువంటి చెప్తున్నాడు. సారు యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలని, లైసెన్స్ ఉండాలని చెప్పేసి, ఎల్ఐసి ఉండాలని చెప్పేసి, ఇటువంటివి అన్నీ ఉంటే ఖచ్చితంగా ఒక డీసెంట్ లాగా, ఒక ఉద్యోగి లాగా కనపడి ప్రజలకు కూడా అనేక మన్ననలు పొంది మనము ఉంటాం. ఆ విధంగా కాకుండా
షార్ట్లు వేసుకొని తిరగడము, అదే విధంగా అడ్డపంచలు కట్టుకొని తిరగడం అనేటువంటిది కూడా ఆటో డ్రైవర్ అనేటువంటి దానికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవరో కొందరు వ్యక్తులు చేసేటువంటి దానికి కూడా అందరూ కూడా బాధ్యులు అవుతున్నారు. నిజంగా ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన నంద్యాల డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆటో వాళ్ళకి, నంద్యాల టౌన్ లో ఉండే ఆటోలకు, చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే డ్రైవర్లు వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా అనుసరించాలి అన్న సబ్జెక్టు మీద వాళ్లకు ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆటో డ్రైవర్ల మీటింగ్ లో ప్రతి ఆటో డ్రైవరు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మున్సిపాలిటీ కార్యాలయంలో సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులచే స్వచ్ఛతా హీ ప్రతిజ్ఞ చేయించి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మన చుట్టూ పరిసర ప్రాంతాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి తమ వంతు బాధ్యతగా స్వీకరించాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిని పరిశుభ్రం చేయడంతో పాటు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు, దుకాణాలు, రోడ్లపై చెత్త వేయడం, ఇళ్లలోని చెత్తను శుభ్రపరిచి కాలువల్లో వేయడం మానుకోవాలని తెలిపారు. రహదారులు, మురికి కాలువలు శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని, వాళ్ళ ఆరోగ్య రక్షణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. నంద్యాల జిల్లాను స్వచ్ఛ జిల్లాగా మార్పు చేసేందుకు ప్రజలు, విద్యార్థులు భాగస్వాములు కావాలని తెలిపారు. పట్టణంలో ప్రజలకు అవగాహన రావాలని సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఒక 15 డేస్ మన దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ టేకప్ చేయడం అనేది జరుగుతోంది. ఈ సందర్భంగా నిన్న మనందరం పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. మరి ఈరోజు సైకిల్ యాత్ర అంటే ఇవన్నీ కూడా, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు స్వచ్ఛత మీద అవగాహన కల్పించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే దాన్ని ఒక ఐటమ్గా తీసుకుని మనందరం కూడా ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం మన వంతు బాధ్యతగా వీళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసే యాక్టివిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తున్నాము. ఈ యాక్టివిటీ సైకిల్ యాత్ర ఇది మున్సిపల్ ఆఫీస్ నుంచి పద్మావతి నగర్ టెక్కే పద్మావతి నగర్ ఎండ్ వరకు ఉంటుంది. ఈ యాత్ర ఉద్దేశం ఏమిటంటే నంద్యాల గౌండ కార్మికుల ఆధ్వర్యంలో పేద వివాహ కుటుంబాలకు అండగా నిలుస్తూ 68 పేద వివాహ కుటుంబాలకు చేయూతనందించిన గౌండ కార్మికుల అధ్యక్షుడు ఓబులేసు స్థానిక నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ వద్ద గౌడ కార్మికుల కార్యాలయంలో నందమూరి నగర్ కు కుటుంబానికి వివాహానికి ఇబ్బందులు పడుతున్నామని గౌండ కార్మికులు కార్యాలయంలో తెలపడంతో వారు స్పందిస్తూ ఆ పేద కుటుంబానికి వివాహానికి సంబంధించి నగదు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా గౌండ కార్మికులు అధ్యక్షులు ఓబులేసి మాట్లాడుతూ గౌండ కార్మికుల కార్యాలయంలో పేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఎవరు వచ్చి అడిగినా కాదనకుండా సాయం చేసే గౌండ కార్మికులని ఇప్పటికే 68 పేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సాయం అందించడం జరిగిందని, అదేవిధంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ముస్లిం వివాహాలకు డబ్బులు ఇస్తున్నామని ఇంతవరకు ఎటువంటి సాయం చేయలేదు. ఈ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వమైన ముస్లిం కుటుంబాలను ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నా ఇంతవరకు స్పందించడం లేదని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైన పేద ముస్లిం కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ రోజు నందమూరి నగర్ కు చెందిన పేద ముస్లిం కుటుంబానికి వివాహం సందర్భంగా వారికి మా వంతు సాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌండ కార్మికుల అధ్యక్షుడు ఓబులేసు, ఖలీల్ బాషా, అహ్మద్ నాగరాజు, సలీం, కాసిం, వలీ బాషా తదితరులు పాల్గొన్నారు. నందమూరి నగర్ నుంచి ఒక మైనార్టీ బాబా వివాహాన్ని కానీ మనకు కొంచెం సాయం అడిగినారు. మనకు సాయం అడిగిన క్షణమే మనము కమిటీని ఏర్పరిచి ఆ కమిటీలో మనము తెలియజేసినాము. నేను గౌండ్ అయిన ప్రెసిడెంట్ను. నందమూరి నగర్ నుంచి మనకు ఒక మధ్యాహ్న వ్యక్తి వచ్చేసి ఇట్లా పేదరాలన్నా ఇట్లా పెళ్ళికి మనం ఏదైనా సాయం చేయాలని మన దగ్గరికి వచ్చినాడు కిషోర్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి వస్తేనే మేము కమిటీ చేసుకొని చెప్తాం లేమని చెప్పినాము. మేము మొత్తం కమిటీని అలా పిలిపించి
విచారిస్తే చేద్దాంలే, గతం కూడా చేసినాం కదా మనము, ఇప్పటికే 60-70 పెళ్ళిళ్ళకి మనం ఇచ్చినాం కదా, ఈ గవర్నమెంట్ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా మన మైనార్టీ సోదరులకు పెళ్లి కాను కానీ 5 ఏళ్ళ గవర్నమెంట్ అది నాశనం చేసేసింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా 3 నెలలు అవుతుంది, వాళ్ళకి పెళ్లి కానుక అనేది ఏది లేకుండా అయింది. ఏవి నిబంధన లేకుండా ఏదో బేదరాళ్ళు వివాహం జరుగుతుందంటే 50,000 1,00,000 అట్లా ప్రకటిస్తున్నారు, కానీ అది ప్రకటన వరకే నిలబడిపోతుంది, కానీ అది ముందుకు రావడం లేదు. పోనీ మేము ఎవరి కాడికైనా పోయి మేము ఆఫీసర్ల కాడికో లేదంటే ఎమ్మెల్యే కాడికో మంత్రుల కాడికి పోదామంటే దానికి ఆన్సర్ లేదు కాబట్టి మేము గతం నుంచి చేస్తున్నాము. ఇప్పుడు కూడా మేము చేయాలనే ఉద్దేశంతో ఆ మైనార్టీ ఆ పాపకు మనము ఒక 15,000 రూపాయలు మా సంఘం తరపు నుంచి మేము వాళ్ళు ఒక 500, 1,000 రూపాయలు, 2,000 అట్లా మంచిగా తీసుకొని మేము ఆమెకు సాయం చేస్తున్నాము. వాళ్ళకు మా సాయం ఎప్పటికీ ఈ విధంగానే ఉండాలి. కాకపోతే ఏంటంటే మేము గవర్నమెంట్కు ఆశిస్తున్నాము. కూరల్లో నిత్యావసరమైన ఉల్లి ధర టారెత్తిస్తోంది. సాధారణంగా ఉల్లిపాయలను కోస్తుంటే కన్నీళ్లు వస్తుంటాయని, అటువంటిది ఇప్పుడు కొనాలన్నా ధరలు మండిపోయి కన్నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరదల కారణంగా ఉల్లిపాయల ధర పెరుగుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కర్ణాటక, పూణే నుంచి అవసరమైనంత రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని, మహారాష్ట్రలో కొత్త పంట మార్కెట్కు రాకపోవడంతో దీపావళి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు కిలో 15 నుంచి 30 వరకు ధర ఉండే నాణ్యమైన ఉల్లిపాయలు నేడు 60 నుంచి 70కి చేరుకోవడం గమనార్హం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పునరావాస కేంద్రంలోని కుటుంబాలకు వితరణ, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు రక్షణ, కూటమి ధ్యేయం, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక ముక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రాజమహేంద్రవరానికి వరాహి రథయాత్ర, మున్సిపల్ స్టేడియంలో మహారుద్రహోమం వెల్లడించిన నిర్వాహకులు బొమ్మ వెంకటరమణమూర్తి. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.